ఇలాంటి రోజు నా జీవితంలో ఒకటి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే నమస్తే ఈ రోజు పొద్దున్నే కాలేజ్కి వెళ్ళగానే ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ రికార్డ్స్ అడ్మిషన్ కి ఈ రోజే లాస్ట్ డేట్. ఎక్స్పెరిమెంట్ కో 25 పేజీలు లెక్క మొత్తం 5 ఎక్స్పెరిమెంట్లు సబ్మిట్ చేయాలి. తెలుసు కదా మన గురించి. ఓర్ దండ వస్తుందిరా అంటూ వండుకుని తినే టైపు. ఏకల వరకు వస్తే గానీ వదలదు పైత్యం. రాత్రి అంతా ఒకటే బోధుడు. ఇది రాసేబుల్ రామ్ కోట రాసుంటే పాటికి రాముడు ప్రత్యక్షం అయిపోయిందేమో. ఎండా మీద పడి ఏదో ఒకటి చేసి మొత్తానికి కంప్లీట్ చేసి కాలేజ్ కి అయితే బయలుదేరిపోయాము. ఏదైనా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ లో మనం కంప్లీట్ చేసి మన పక్కనోడు కంప్లీట్ చేయలేక లాస్ట్ మినిట్ వరకు కొట్టు బిట్లాడుతుంటా ఫీలింగ్ ఉంటది మావా. ఎంత బాగుంటదో. ఇంకా టైం అయిందని ల్యాబ్ కి అయితే బయలుదేరిపోయాము. నానా సంఘాలు నాకు కంప్లీట్ చేసినోడికి సబాస్ అని చేయనోడికి చిన్న సూప్ సూప్ వదిలేసాడు మామా మాస్టర్. ఒకసారి వినండి. సరే పళ్ళుని సెట్ కి రాళ్ళ దెబ్బలని కష్టపడినోడికి కన్నీళ్ళని అలాగా గ్రౌండ్ వైపు వెళ్ళి చూసేసరికి ఒకవైపు ఫుట్బాల్ ఒకవైపు వాలీబాల్ తెగాడెత్తండ్రు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఒక్క బాల్ కోసం అంతమంది అనుకునే బదులు మనిషి బాల్ కొనుక్కుని ఆడుకోవచ్చు కదా బాబా. అలా ఎవరి మనకి మనకున్న తెలివి అందరికీ ఉండమంటే ఎలా ఉంటదిలే కానీ ఉండ మరి.